మంచిగానే ఉంది, సూపర్ ఉంది. మళ్ళా రావాలి ఆయనే, మళ్ళీ ఇంకా 15 ఏళ్ళు ఉండాలి. ఆయన ఉంటేనే బాగా ముందర పడుతుంది, బాగా పడుతుంది. 1 ఎకరాకు 6 ఏరియా సంచులు ఇస్తుండు, ఆడోళ్ళకి 25,000 ఇస్తుండు, రైతు బంధువు అన్ని ఇస్తున్నాడు, ఒక్కటి కూడా పక్కోకుండా ఇస్తుండు. మళ్ళీ ఆయననే రావాలి, ఆయన వస్తేనే మంచి అన్ని ఇస్తున్నాడు, మొత్తం ఇస్తుండు. ముసలాళ్ళకి 6,000 ఇస్తాడంట. మా ఊళ్ళు ఇస్తుండు, గట్కాడపల్లి. మా ఊరు ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి ఇస్తుండు. ఊరు పక్కల ఊరు నియోజకవర్గం ఒక్కటి కదా ఇస్తున్నాడు. రాడు గాని ఇస్తాను జోలి, అంత జోలి, అంత డ్రామా. ఏది ఏడు వేస్ట్, గెలవడు గెలవడు, అది వేస్ట్. ఏది కాదు, ఆ నల్లమల్ల పుట్టలే, హైదరాబాద్ పుట్టినట్టుంది అంతే. అన్ని ఉత్త జోలి, అది డ్రామాలే, హామీలే డ్రామాలు లేకని ఏది లేదు, చేసేది లేదు. కేసీఆర్ పాలకు 30 రూపాయలు పాలు హెరిటేజ్ తీసుకొచ్చి వీటి దోసుకోమని 30 రూపాయలు పాలు. నీళ్ళ బాటిల్ సినిమా టాకీస్ లో 30 రూపాయలు నీళ్ళ బాటిల్ పాలు. రైతు కష్టపడి పాలు వింటే 30 రూపాయలు లీటర్ దోసుకుంటారు. రైతు చేసిన రాజ్యం ఎద్దు చేసిన కాపురం ఎప్పుడు ముందు పడాలి. కేసీఆర్ రావాలంటూ జనగర్జన సభకి ఇంత భారీ ఎత్తున జనాలు ఎందుకు వస్తున్నారు? కేసీఆర్ రావాలి. కేసీఆర్ లేని కష్టాలు తెలుస్తుంది మాకు, ఇప్పుడు తెలుస్తున్నది. మేము హైదరాబాద్ లో బతికేటోళ్ళం వచ్చి పాలకు కేసీఆర్ 25 రూపాయల రేటు 40కి తెచ్చిండు. డైరీలు పెట్టుకున్నాం, వేరే ఊర్లో పోయి ట్రాన్స్పోర్ట్ తీసుకొని ఎందుకు బతకాలి, డ్రైవర్లు చేశారు, మంచిగా ఉన్నాం. ఇవాళ 25 రూపాయలకు వచ్చింది రేటు, పాల రేటు. ఇప్పుడు ఆవులకు మేత పెట్టలేకపోతున్నాం, దాన పెట్టలేకపోతున్నాం. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. 2 సంవత్సరాల మార్పు ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరేయలేదు ఓట్లు, చదువుకున్నాడు ఎవరేయలేదు ఓట్లు. ఈ జనాలు ఏం చేసిర్రు, తెలియని వాళ్ళు ఈ రైతులు హామీలు ఏమి ఇస్తారో ఏం కథను అన్ని చెప్పే వరకు ఆశపడ్డారు, ఓట్లు వేసి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. దాఖలి లేని ఇప్పుడు వస్తే బాగున్నట్టుంది కేసీఆర్, ఇప్పుడు వస్తే బాగున్నట్టుంది. పోయే దగ్గరకు ఓపిక లేకుండా అయిపోయింది జనాలకు. మీ ప్రాంతం పెట్టిన రేవంత్ రెడ్డికి ఇట్లా అనుకుంటారు? మా ప్రాంతం వాళ్ళ ఊరికి వేసుకుంటాడు, వాళ్ళ ఊరికి డెవలప్ చేసుకుంటాడు. మా ఊరికి ఏమో డెవలప్ ఉంది, మా ఊరికి వేసిన సభకు భారీ ఎత్తున జనాలు కదిలేస్తా ఉన్నారు. అందరూ కూడా గులాబీ కండువాని మెడలు వేసుకొని కేసీఆర్ రావాలంటూ అంటా ఉన్నారు. ఏంటి ఏం చెప్తారు? గులాబీ కండువా గుండెలలో ఉంది, మెడల మీద కాదు ఉన్నది. కేసీఆర్ అంటేనే దానికి లెక్క ఉంటది. తెలంగాణ కోసం కష్టపడ్డాడు, తెలంగాణ తెచ్చినోనికి తెలంగాణ మీద ప్రేమ ఉంటది, తెలంగాణ మీద మమకారం ఉంటది. దాస శ్వాస ఊపిరి మొత్తం తెలంగాణ. కేసీఆర్ అంటేనే మాకు అది అంతే అభిమానం ఉంటుంది, అంతే ప్రేమ ఉంటది. ఈ దొంగల రాజ్యం ఎట్లయింది, మార్పు అన్నారు, మార్పు వచ్చింది. ఎంగడికి ఎట్లుండనో ఇప్పుడు అదే మార్పు వచ్చింది. నల్లమల పులిబిడ్డ కాదు, పిలిబిడ. ఆ పులిబిడ పోయి పిలిబిడ అయింది, అంత దొంగ బిడ్డ. ఫస్ట్ దొంగ బిడ్డ తిప్పిడు, మొత్తం తిప్పాడు, ఏది తిప్పాడు అంతా చుట్టుకొని ఇంట్లో పెట్టుకోవాలి, జేబులో పెట్టుకోవాలి, దొంగలకు దాచి పెట్టాలి. అట్లా తిప్పాడు ఆయన, అది తిప్పుతుండు, మొత్తం తిప్పిండు. రాజ్యం ఏం చేసిండు, బయట దేశాల పాటు తిరిగి వస్తున్నాడు, బయట రాష్ట్రాల పాటు తిరిగి వస్తున్నాడు. ఈడేమన్నా ఉన్నా తీసుకోబో ఆడ పెట్టి వస్తున్నాడు. ఆయన తిప్పేది తిరిగేది అది అంత. గోలబాలరాజు ఆయన అవసరానికి కేసులున్నాయి, వీళ్ళ మీద ప్రేమ మీద కాదు పోయింది ఆయన, దీన్ని అభివృద్ధి చేద్దామని కాదు పోయింది ఆయన. ఆయన స్వార్థానికి ఆయన కేసు తప్పించుకోనికే ఫామ్ హౌస్ కేసు ఉంది కాబట్టి అది బయటపడడానికే, అది తప్పించుకోనికే పోయింది ఆయన. ఆయన పోయింది ఎవరి మీద ప్రేమతోటి కాదు, అది గెలుస్తుందని కాదు, గెలిపించుకుంటాం అభివృద్ధి చేస్తాం అనేది కాదు ఆయన ఉద్దేశం. కేసు తప్పించుకోనికే పోయింది బాలరాజు, అంతకు మించి ఏలేదు. ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అంటున్నాడు. ఇక్కడ అచ్చంపేట జనగర్జన సభకి ఇంత భారీ ఎత్తున జనాలు కదిలి వస్తా ఉన్నారు, ఏం చెప్తారు? జనాలుగా ఇప్పుడు కదిలొచ్చుడు కాదు, ఆయన రేవంత్ రెడ్డి గాని ఆ పార్టీ వాళ్ళు గాని ఊర్లో పల్లెలలో తిరిగితే ఆయనకి ఏందనేది తెలుస్తుండే. ఇప్పుడు ఏదో టీవీలలో ముందు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రం సింపుల్ గా అయిపోయింది అన్నట్టు కాదు కదా. ఊర్లో పోటీ రావాలి. ఇప్పుడు ఆ జనగర్జన ఇప్పుడు దానికి కారణం కూడా ఇప్పుడు జనాలు చూస్తాడు, ఆయన కూడా చూస్తూనే ఉంటాడు. ఎవరు ఇక్కడ ఏం జరుగుతుంది ఏందనేది తెలుస్తుంది. వాళ్ళు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు పెట్టినాక ఊర్లో పోటీ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. జనం ఏంది, జనగర్జన ఏంది. టిఆర్ఎస్ గాని బీఆర్ఎస్ గాని దాని పవర్ ఏందనేది అప్పుడు తెలుస్తుంది, ఊర్లో పోటీ తిరిగినప్పుడు తెలుస్తుంది.
అంతకు ముందు అదే ఉన్నది, సభ తర్వాత కూడా అంతే టీఆర్ఎస్ ఉంటది. అప్పుడు ఏదో వీళ్ళు మార్పు అని అన్ని దొంగ మాటలు చెప్పినందుకు ఒకరిద్దరు ఆశపడి అదేంది కొంచెంలో పోయింది. కానీ మనకు అప్పటి నుంచైనా అదే ప్రేమ టీఆర్ఎస్ మీద. ఏదో బాలరాజు ఇంకా వ్యక్తిగతంగా అంటే బాలరాజు మీద ప్రేమ వాళ్ళకు శిరస్సు అంతా లేదు. ఆయన మీద వ్యతిరేకత 100% బాలరాజు వల్ల ఓడిపోయింది. ఇక్కడ గోల బాలరాజు మీద వ్యతిరేకత తోటి అచ్చంపేట కాన్స్టిట్యూన్సీలో బీఆర్ఎస్ ఓడిపోయింది. భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలవడం టీఆర్ఎస్ మీద ప్రేమ లేకపోవడం కాదు, బాలరాజు మీద కోపంతో. ఎలక్షన్లు వస్తే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పింది కదా 100కు 100 అని, స్ట్రైక్ రేట్ 100 ఉంటది టీఆర్ఎస్ పార్టీది. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా 100 సీట్లు పక్కా. కాంగ్రెస్ పాలన ఏమంటారు జనాలు? ఇంతకు తిడుతురు జనాలు, ఊళ్ళో ఏం బాగాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక రైతుకు 30 ఎకరాలు ఉంటే వానికి ఈరే సంతులు వండిస్తే ఎందుకు ఎడతాడు, ఎండికి పెడతాడు. వాడు పోయి లైన్లో చెప్పులు పెడితే చెప్పులు కూడా తెగిపోతాడు. ఏముంటది అసలు గవర్నమెంట్ అసలు కథ అయిపోయింది. ఏం బాగాలేదు ఇప్పుడు, బాగాలేదు. ప్రజాపాలన తెలుస్తుంది మీకు కూడా, మీరు మీడియా చూస్తుర్రు. మీకు ఎట్లా ఉన్నది 2 కింద ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది మీకు కూడా తెలుస్తుంది అన్న. అట్లా చెప్తలేను అన్న, నేను మీ ఆత్మ కూడా తెలుస్తుంది అంటున్నా. మీకు చెప్పలేరు, మీరు మీడియా కాబట్టి ఎక్కడ చెప్పలేరు. మీరు మేము చెప్పింది మీరు మాట్లాడుతున్నారు అంతే. ఏం పాలన సార్, రైతుకి రైతు బంధు లేదు, రుణమాఫీ. నేను రైతుని 2 లక్షలు బాకీ తెచ్చిన, భార్య పేరు 1 లక్ష, నా పేరు 1 లక్ష. రుణమాఫీ అది 1,32,000 అయింది. 2 లక్షలు తెచ్చి 32,000 మేము కట్టుకుంటాం కదా, అది ఏది లేదు. 2 ఆడపిల్లలకు 2,000 అనే, స్కూటీలు అనే, ఇంకేముంది అది 4,000 అనే పింఛను. అవ్వకు తాతకి ఇద్దరికైనా ఒకరికి 2,000 ఇస్తుంది కదా. అదే కేసీఆర్ ఇచ్చిన పైలు ఇస్తుంది కదా. కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఇట్లా ఆయనకి ఎంతగా ఎన్ని మెట్రిక్ టన్నులు కావాలి, ఎంత అవసరం ఉందనేది మే నెలలోనే ఏప్రిల్ లోనే తెచ్చి పెడుతుండే. మనకు ఈ ఇబ్బంది లేదు. ఏమన్నా ఇబ్బంది లైన్లు, చెప్పుల లైన్లు, ఆ లైన్లు. అప్పుడు సార్ చెప్పే కదా కేసీఆర్ సారు, మళ్ళీ కాంగ్రెస్ అయితే కరెంటు కాట కలుస్తుంది, రైతు బంధుకు రామరావు, దళిత బంధుకు జైవ్యం, మళ్ళా చెప్పుల లైన్లు, లాఠీ చార్జీలు, అయినా సూర్యన చూస్తాం మనం. ఆనాటి రోజులు కాంగ్రెస్ అంటేనే అట్లుంటది, కాంగ్రెస్ అంటేనే అట్లుంటది. ఎక్కడ టీఆర్ఎస్ అనేది ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా అని 100 సీట్లు పక్కా, ఒకటిలో తగ్గేది ఏముండదు. ఏంటన్నా వీళ్ళు అచ్చంపేట జనగర్జన సభకి ప్రతిపక్ష నాయకుడు సభ పెడితే ఇంతమంది జనాలు కలిసి రావడమా, ఏం జరుగుతా ఉంది ఇక్కడ? తెలంగాణలో ఈ తెలంగాణ గడ్డ అనేది ఒక ఉద్యమాల కిల్లా. అయితే వ్యతిరేకత ఏదైతే వస్తుందో ఆ విధంగా సుడగాలు లేక ఇసుపడే ఉద్యమం గడ్డ కాబట్టి కంపల్సరీ ఇంతకుముందు 6 గ్యారంటీల ఆశ చెప్పి ఆగమైన జనాలు ఈ రోజు ఆ వ్యతిరేకత చూపించడానికి వచ్చిండ్రు. అందుకోసానికి ఖచ్చితంగా రుణమాఫీ 6 గ్యారంటీలో 2 లక్షలని ఏకదాటిగా 2 లక్షలు చేస్తా అని చెప్పిండు. ఫస్ట్ మోసం అది. ఎందుకంటే ఆయన చేసేది 2 లక్షలు అనేది ఇచ్చేయాల్సింది, ఎక్కువైతే కట్టుకోవాలి, రైతులు కట్టుకుంటారు. అది మొత్తం మోసం మాటలు చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి బుద్ధి చెప్పే విధంగా ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే 100 సీట్లు టీఆర్ఎస్ ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్. 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చి చిరకాలంగా ఉండే పనులు చేసిండు. ఈ రోజు ఆయన అంటుండు అప్లపాల అయింది రాష్ట్రం, నేనేం చేయలేకపోతున్నా అంటుండు. అది కాదు, స్థిరంగా 4 తరాల పాటుగా నిలిచిపోయే పనులు చేసిండు కాబట్టి అప్రపాలైంది. ఇంట్రెస్ట్ కట్టడానికి శాతం కాదు అంటుండు. వెంటనే దిగిపోతే బెస్ట్, ఇంకా రాష్ట్రం ఆగం కాకుండా ఉంటది. ఆ విధంగా ఖచ్చితంగా ఇచ్చిన హామీలో నిలబెట్టుకోవాలి. కేసీఆర్ మరిపించే పనులు చేయాలి, కానీ కేసీఆర్ తిట్టడం, ఈ వేస్ట్ కేసులు పెట్టడం ఇలాంటివి చేసేది. ఖచ్చితంగా ఆయన ఇంకో టర్మ్ సీఎం కావాలి. ఏ విధంగా కావాలంటే ఆయన మరిపించే పనులు చేసి కావాలి, కానీ మభ్య పెట్టి రైతులను ముంచి అందరు చేసి కరెక్ట్ కాదు అది. అందుకోసానికే ఈ యొక్క గడ్డ మొత్తం కదిలొచ్చి వ్యతిరేకంగా ఈ జనాలలో ఉన్నటువంటి వ్యతిరేకత చూపించడం కోసం ఇక్కడ అందరు స్వచ్ఛందంగా రావడం జరిగింది. అంటే కొంతమంది అంటారు పైసలు ఇచ్చి తీసుకొచ్చిరు ఇంత పెద్ద మందిని, అట్లా ఇట్లా అని మాట్లాడతారు. ఎందుకు బీఆర్ఎస్ కు అంటే ప్రేమతో వస్తారా, ఎట్లా అయింది? అంటే ఇప్పుడు పైసలు ఇచ్చి తీసుకుపోయే అలవాటు వాళ్ళకు ఉందేమో గానీ ఈ టీఆర్ఎస్ పరిపాలన ఎట్లుంది, ప్రజాపాలన అని చెప్తారు. అట్లా కాదు, రైతుకు ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా గానీ కేసీఆర్ చూసుకునేటోడు. ఏ టైంలో ఏదేయాలి. కరోనా కష్టకాలంలో కూడా
కళ్యాణ లక్ష్మి, రైతు బంధు అనేది కంటిన్యూషన్ చేసిండు. కానీ ఏదో ఒక సాగు చెప్పాలి, కేసీఆర్ మీద దొబ్బాలంటుండు. అది కాదు, కేసీఆర్ మర్పించే పనులు చేసి ప్రజల ఆరాధన చూరగొనాలి. అలాంటి నాయకుడిగా మళ్ళా రికవర్ కావాలి. కానీ సీఎం కావాల్సిన అవసరం ఉంటుంది ఆయన. కానీ సీఎం కాదు, ఆయన 5 ఏళ్ళు కూడా ఉండేటట్లేదు. 2 ఏళ్లకే వ్యతిరేకత ఎక్కువ వచ్చింది. మొత్తం దొంగ హామీలు ఇచ్చిండు, ఏం చేయలేక ఇలా యూరియా బస్తాలు లేవు. రైతులు క్యూ కట్టి హార్ట్ అటాక్ తోని అట్లా చనిపోతారు. అవన్నీ ఆయన ముందస్తు తెలివితోని మొత్తం రైతులకు అన్ని అందుబాటులోకి తీసుకురావాలి, తీసుకొచ్చి ఉండాలి, మరిపియాలి. కానీ వేస్ట్ గా అనవసరంగా ఓని మాట్లాడితే వాళ్ళని ఇట్లా వేస్ట్ కేసు పెట్టడం కరెక్ట్ కాదు. అలాంటి ప్రజలను నమ్ముకున్నారు. ప్రజాపాలన ఉంటది, ఇందిరామ్మ రాజ్యం అంటే ఉంటది అని, ఇందిరామ్మ రాజ్యం ఉన్నట్టు ఉంటది అనుకున్నారు. వీళ్ళు చెప్పినది ఏదో మేము అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి హామీలు ఇచ్చిర్రు. వచ్చిన తర్వాత ఇంత ఇబ్బంది ఉంటది అనుకొని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు, వేస్ట్. వాళ్ళు చేసేది ఏదైనా ఉంటే ప్రజలకు మేలు చేసి చూపించాలి. 2 తులం బంగారు అన్నాడు, ఇంతవరకు కళ్యాణ లక్ష్మి ఎమ్మడి రావట్లేదు. ఇప్పుడున్న రైతు బీమాలు కూడా కరెక్ట్ గా రైతులకు అందట్లేదు. అలాంటివి చాలా ఇబ్బంది ఉంది. రైతు బంధు ఇప్పటికే పోవడం జరిగింది. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ ఇబ్బంది ఏంది, మళ్ళా లీకులు అవి అవుతున్నాయి. అట్లా కాకుండా ప్రజాపాలన అంటే ప్రతి ఒక్క పేదవాడికి అందే విధంగా పరిపాలన కొనసాగించాలి. ఆ విధంగా ఉంటేనే ఈ తెలంగాణ గడ్డ మీద జరిగే ఉద్యమం మొత్తం ఆ విధంగా వ్యతిరేకత వస్తే ఊకోదు, వేసిపడి ఈ విధంగా ఉంటది. కాబట్టి జాగ్రత్త, ఇచ్చిన 6 హామీలు నిలబెట్టుకుంటే ఆయన గౌరవం ఉంటది. లేకపోతే ఈ విధంగా వస్తుంది, ప్రభుత్వం ఉండదు, కూలిపోతుంది.